అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. దక్షిణామూర్తి. అసలు ఈ దక్షిణామూర్తి అనగా ఏంటి అని తెలుసుకుందాము. దక్షిణాభిముఖంగా మనకు దర్శనమిస్తున్నారు కాబట్టి వీరిని దక్షిణామూర్తి అని అందరూ. ఈ దక్షిణామూర్తి శివుని యొక్క ఒక రూపము. జ్ఞానము, సంగీతము మరియు మోక్షం గురించి తెలుసుకోవడానికి, మోక్షం గురించి ఆలోచన చేసుకోవడానికి వీరిని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంత చదివినా కానీ మనకు విద్య అబ్బడం లేకపోవడం వలన, లేదా జ్ఞానము సంపాదించుకోవడానికైనా కానీ వీరిని ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల మనం అనుకున్నట్లు జ్ఞాన సమృద్ధి పొందగలుగుతాము అని మన పెద్దవారు చెప్పినారు. కాబట్టి దక్షిణామూర్తిని ప్రార్థన చేయడం వల్ల మనము జ్ఞాన సంపాదన చేసుకొని వారి కృపకు పాత్రలు అవుదాం. జై శ్రీరామ్.